అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష్ ద వ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం మంచి విషయాలు మిస్ అయిపోతారు. ఈ రోజు 8 ఆగస్ట్ చాలా మంచి రోజు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి మన నట్టింట నిల్చునేంత మంచి రోజు. ఎందుకు అనుకుంటున్నారా? సరే చెప్తాను వినండి. హనుమంతుని యొక్క జన్మతిథి అయినటువంటి దశమి, అంతేకాకుండా శ్రీకృష్ణుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి రోహిణి, ఇంకా స్వామివారికి ఆధిపత్యమైనటువంటి శనివారం, ఈ మూడు కలిసి రావడం అనేది జన్మల అదృష్టం. ఈ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఆ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. ముఖ్యంగా ఏలనాటి శని నడుస్తున్న వారు, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి సింహరాశి వారు, అర్ధాష్టమి శని నడుస్తున్నటువంటి ధనస్సు రాశి వారు, వీరందరూ కూడా గ్రహదోషము తొలగి హాయిగా ఉండడం కోసం దశరథ కృత శని స్తోత్రంని 3 సార్లు పారాయణం చేయాలి. చేయలేని వారు శం శనేశ్వరాయ నమః అని 108 సార్లు జపం చేసుకోండి. ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుందంట. ఒకవేళ ఈ రోజు మిస్ అయిన వాళ్ళు మాత్రం అస్సలు బాధపడకండి. వెంకటేశ్వర స్వామిని మనం ఎప్పుడు పిలిచినా పలుకుతాడో. సో నార్మల్ టైంలో అయినా ఆయన పూజించవచ్చు. అయితే ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను వేసాను. చాలా చోట్ల చూసాను వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల వేయొచ్చు అని చెప్పేసి. ఎందుకు వేయాలి అని చెప్పేసి కొన్ని చోట్ల చదివాను. నాకు కూడా బాగా అనిపించింది. సో నేను కూడా వేసాను. ఈరోజు స్వామికి ఇలాచి వాసన అంటే చాలా ఇష్టం అంట. పురాణాల ప్రకారం స్వామికి ఇలాచి కలిపిన ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట. అండ్ నెగిటివిటీని కూడా తగ్గిస్తుందంట. అందుకే చాలా మంది భక్తులు వెంకటేశ్వర స్వామికి ఇలాచి మాలను కూడా సమర్పిస్తుంటారు. ఇలాచి మాల పెద్దదా చిన్నదా ఎంత వెయిట్ ఉంటుంది అనే మ్యాటర్ కాదు. అదంతా దేవుడు పట్టించుకోడు కదా. మనం ఎంత భక్తితో చేసామో, మనం ఎంత మనస్ఫూర్తిగా చేసామో అనేది మాత్రమే దేవుడు చూస్తాడు. అండ్ ఒకప్పుడు నేను కూడా అసలు ఇవన్నీ నమ్మేదాన్నే కాదు. కానీ ఒక టైంలో సడన్గా మనలో చేంజ్ వస్తుంది కదా. ఈ చేంజ్ నాలో ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. స్వామిని నమ్మడం స్టార్ట్ చేశాక నాలో కూడా చాలా మార్పు వచ్చింది. మార్పు అంటే బంగారం రావడం, డబ్బులు రావడం అట్లాంటివి కాదు. కానీ ఏదో తెలియని పాజిటివిటీ, నా వెనక ఒక బలం ఉందనే ధైర్యం, అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అంతకన్నా ఇంకేం కావాలి? నా లైఫ్లో నాకు ఏమైనా బాధ అనిపించినప్పుడు కొంచెం సేపు బాధపడతాను, కొంచెం సేపు ఏడుస్తాను, తర్వాత ఇంకా స్వామికి వదిలేస్తాను, నువ్వే చూసుకో స్వామి అని. కానీ లాస్ట్కి తప్పకుండా మంచి జరుగుతుంది. అదే ఆ స్వామి పవర్. సో మీరు కూడా తప్పకుండా స్వామిని నమ్మడం స్టార్ట్ చేయండి. మీకేమనిపించిందో నాకు కామెంట్లలో తెలియజేయండి. సో ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.